జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. వేరే ఎందుకు? పల్లవి చెప్పిన కాన్సెప్ట్ బానే ఉంది కదా. చిన్న చితక మార్పులు కావాలంటే పాట రాసేటప్పుడు నువ్వే చెయ్యి, అంతేగాని మొత్తానికే మార్చేస్తానంటే ఎలా? అది కాదండి. ప్లీజ్ ఉషా, ఇంకేం మాట్లాడొద్దు. ఒక ప్రొడ్యూసర్గా తను నిన్ను డిమాండ్ చేయొచ్చు, ఇదే కావాలి ఇలానే రాయాలి అని ఫోర్స్ చేయొచ్చు. కానీ పల్లవి సాఫ్ట్గా చెప్తున్నా, నువ్వు హార్ష్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ మన ఫ్యూచర్ ఉషా, కాస్త సహనం శాంతం చూపించు. ఇలాంటి ఇష్యూస్ వస్తాయనే భయపడ్డాను, ఇప్పుడు అదే జరిగింది. అది కాదు పల్లవి, మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్తుంటే అర్థం చేసుకోదేంటి? అందరూ నా అంత గొప్పగా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కదా కిరణ్ గారు. మీకోసం ప్రాణం పెట్టి చేస్తున్న ఈ ప్రాజెక్టుకి ఉష వల్ల ఇబ్బంది వస్తుందేమో అని భయంగా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నెరవేరకపోతే మనకి మన ఫ్యూచర్కి చాలా కష్టం నష్టం కూడాను. సరే నేను వెళ్తాను. ఎప్పుడు చూసినా కూతురికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడగడం కాదు, ఈ తండ్రి ఘోష కూడా అర్థం చేసుకోమని చెప్పు. చెబుతున్నాను కానీ అది పట్టిన పట్టే తప్ప నా మాటలు పట్టించుకోవడం లేదండి. ఇలా అయితే ఎలా స్వర్ణ? పంతానికి పోయి ఆ కిరణ్ని సొంతం చేసుకుంటే ఆ సంసారం నిలబడుతుందా? ప్రేమను దక్కించుకోవాలంటే ప్రేమించాలి, అంతేగాని పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే ఎలా? ఇవన్నీ మీరు నేను మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంటుందండి? దానికి చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టే మనం గొంతు చించుకుంటున్నాం, గుండెలు బాధేసుకుంటున్నాం. కనిపించిన ప్రతి ఒక్కరూ నిషా గురించి అడుగుతున్నారు, దాని గురించి అబద్ధాలు చెప్పలేక చిరాకు పుడుతుంది. ఇంకొంతమంది అయితే ఏకంగా పెళ్లి సంబంధాలే తీసుకొస్తున్నారు. మొహంతో పాటు పేరు మార్చుకుంది గాని మొండితనంలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. 60 రోజులు టైం ఇచ్చారు కదా, అందులో 40 రోజులు ఎలాగో గడిచిపోయాయి. ఇంకా 20 రోజుల్లో తనలో ఏదో ఒకలాగా మార్పు వస్తుందిలేండి. ఏం మార్పో ఏంటో, మన టార్చర్ తప్పించుకోవడానికే ఆ గడువు పెట్టిందనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో, ఎవరిని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు. పోలీస్ వెహికల్ వచ్చిందేంటి? సుహాస్ చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తున్నట్టే ఉంది బావా, ఒకసారి రిహార్సల్ చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది. నువ్వొచ్చింది స్టేజ్ షోకి కాదు, రియాలిటీ షోకి. నువ్వెంత న్యాచురల్గా యాక్ట్ చేస్తే అంత మంచిది. ఓకే బావా, జై కళామ తల్లి, నీ కరుణను కురిపించు. పద బావా. ఏంటి అలా చూస్తున్నారు? వరదతో పాటు వచ్చే బురదలా మళ్ళీ ఏం ప్రాబ్లం తీసుకొచ్చావో అని. బురదని కూడా బెడ్రూమ్ అనుకుని దొరలే మీకు? బూట్లు వేసుకునే నన్ను చూస్తే ఆ మాత్రం భయం ఉండాలి. ఇతనెవరు? మీ అసిస్టెంటా? కాదు, ఆర్టిస్ట్. ఆర్టిస్టా? కాదు కాదు, ఆర్కిటెక్ట్ ని.
అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడేం పని? నిషా కోసం వచ్చాను. ఆ? నిషానా? అవును, ఒకసారి తనని పిలవండి, మాట్లాడాలి. నిషా ఇక్కడ లేదు. మరెక్కడుంది? తనెక్కడుందో మాకు కూడా తెలియదని చెప్పాం కదా ఏసీపీ గారు. అయినా సరే ఇతనెందుకు తీసుకొచ్చారు? ఆ విషయం నేను కాదు, ఇతనే చెప్తాడు. చెప్పు విష్ణు. విష్ణు, నిన్నే చెప్పు. నాతో చెప్పింది మొత్తం ఒక్క పదం కూడా మిస్ అవ్వకుండా వాళ్ళకి చెప్పు. ఓకే ఓకే. చూడండి, టెక్సస్లో ఉన్నప్పుడు నేను నిషా మంచి ఫ్రెండ్స్. తనకే ప్రాబ్లం వచ్చినా నాతో షేర్ చేసుకునేది, చాలా నమ్మకంగా ఉండేది. మా చెల్లితో బ్యూటీ పార్లర్ పెట్టిస్తానని చెప్పి నా దగ్గర 25 lakhs తీసుకుంది. బ్యూటీ పార్లర్ సంగతి దేవుడెరుకు. డబ్బు తీసుకున్న రోజు నుంచి ఫోన్ లేదు, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. మీ అమ్మాయి నన్ను మోసం చేసి తీసుకున్న 25 lakhs నాకు మీరివ్వండి. ఏంటి 25 lakhs? నా కూతురికే ఇచ్చావా? నువ్వు కరెక్ట్ అడ్రస్కే వచ్చావా? మీ పేరు పురుషోత్తం, స్వర్ణ. మీకు ఒకే ఒక అమ్మాయి, తన పేరు నిషా. అవునా కదా? అవును. అయితే నేను చెప్పిన డీటెయిల్స్ కూడా కరెక్టే. చూడు బాబు, మా అమ్మాయికి డబ్బు మీద మోజు లేదు. నువ్వు చెప్పినట్టు మోసం చేయదు. అనవసరంగా లేనిపోని నిందలు వేస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను యాక్షన్ తీసుకున్నాను కాబట్టే ఇతన్ని మీ ఇంటికి తీసుకొచ్చాను. మీరు తీసుకొని వచ్చినంత మాత్రాన అతను చెప్పేది నిజమేలా అవుతుంది? గుడ్ క్వశ్చన్. నేను ఏ డైలాగ్ అయితే మైండ్లో ప్రిపేర్ అవుతున్నానో అదే అడిగారు. డైలాగా? ఐ మీన్, మీరు ఎలా మాట్లాడతారో, తప్పించుకోవాలని ఏ కారణాలు చెప్తారో ముందే ప్రిపేర్ అయ్యానంటున్నాను. ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్స్. నిషాని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తే నాకిచ్చిన క్యాన్సల్డ్ చెక్. ఈ రోజుల్లో ఇలాంటి ప్రూఫ్స్ పుట్టించడం పెద్ద కష్టమేమి కాదు. ఎంత మాట, ఎంత మాట! ఇది న్యాయ పరీక్ష కాదే, నిర్దోషి శిక్ష అంటున్నారా? నేను చెప్పేది నిజం కాదు, అబద్ధమని నిరూపించాలనుకుంటున్నారా? నన్ను మీ కూతురు నమ్మించి మోసం చేసింది. మీరు నమ్మకుండానే మోసం చేస్తున్నారా? మీ ఇంటి పేరు మోసమా? నాకు మిగిలేది అన్యాయమా? నా బతుకు, నా చెల్లి బతుకు నాశనమా? మాట్లాడండి. విష్ణు గారు, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? స్క్రిప్ట్లో లేని డైలాగ్స్ చెప్పి సీన్ కంపు చేయకండి. వద్దండి, నన్ను ఆపకండి. ఈ రోజు అటు ఇటు తేలిపోవాల్సిందే. ఈ ప్రూఫ్స్ మీరు నమ్మటం లేదు కాబట్టి ఈ రోజు మీ అమ్మాయి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను, కోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నిషా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసేలా లుకౌట్ నోటీస్ పంపిస్తాను. చూడండి, మీకు ఈ కేసు సీరియస్నెస్ తెలియడం లేదు. నిజంగా అతను చెప్పింది చేస్తే నిషా ఒక్కదానికే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మర్యాదగా నిషా ఎక్కడుందో చెప్పండి. మీకు ప్రాబ్లం లేకుండా ఈ కేసుని నేను డీల్ చేస్తాను. నిషా ఎక్కడుందో నిజంగా మాకు తెలియదంటే వినరే. కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి, నేను మాట్లాడతాను. అయ్యో, ఫోన్ నంబర్ కూడా లేదు. ఉంటే ఇవ్వడానికి ఏంటి? లేదు ఏసీపీ గారు, నాకు వీళ్ళ మాటల మీద అస్సలు నమ్మకం లేదు.